హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు పబ్లిక్ స్పీకింగ్, పబ్లిక్లో జనాల్లో అద్భుతంగా మాట్లాడడానికి ఎలా చేయాలా ఆ టెక్నిక్స్ నేను డిజైన్ చేసిన 7 కాన్సెప్ట్స్. ఇది విజయానికి చిరునామా అనే పుస్తకంలో కూడా ఆ 7 కాన్సెప్ట్. దీని ద్వారా అనేక మంది పబ్లిక్ స్పీకింగ్ని ఈజీగా నేర్చుకుంటారు. అందువల్ల డియర్ ఫ్రెండ్స్, నేను 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఫుల్ టైమ్గా ఉంటున్నాను. మొదటిగా 7 కాన్సెప్ట్లో ఈ ఫర్ ఎక్స్ట్రాక్షన్. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తున్నారో, ఏ కంటెంట్ అయితే ఇస్తున్నారో దాని మీద మీరు తవ్వుకోవాలి, నేర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలి. బుక్స్ నుంచి కానీ, ఇంటర్నెట్ నుంచి కానీ, నాలెడ్జ్ నుంచి కానీ, ఎక్స్పీరియన్స్ నుంచి కానీ. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రాక్షన్. ఫస్ట్ ఈ ఎక్స్ట్రాక్షన్. రెండవది ఎక్స్ప్రెషన్. మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే పరిస్థితికి తగ్గట్టుగా ఉండాలి. కొంతసేపు నవ్వు లేదా పరిస్థితిని బట్టి ఉండాలి. ఆనందంలో ఆనందం ఉండాలి, బాధలో బాధ ఉండాలి. అదేవిధంగా వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మీ ఐలిడ్ మూమెంట్స్, ఇవన్నీ మీరు సిట్టింగ్, మీ స్టాండింగ్, ఇవన్నీ ఎక్స్ప్రెషన్. మూడవది ఎమోషన్, ఉద్వేగాలు. ఉద్వేగాలకు తగ్గట్టుగా పిచ్ని అప్ అండ్ డౌన్స్ చేస్తుండాలి. ఆ ఉద్వేగాలతో ఇన్వాల్వ్ అవుతూ ఆ విధంగా చేయాలి. ఇక ఎనర్జెటిక్గా ఉండాలి. ఇచ్చే స్పీచ్ ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా, ప్రేరణ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని నింపేటట్టుగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జెటిక్. ఇక ఎంతూసియాజం. ఒక పబ్లిక్ స్పీకర్ లేదా ఒక స్పీకర్లో ఎంతూసియాజం ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్తవి అప్గ్రేడ్ అవ్వాలి, లాస్ట్ స్పీచ్కి ఈ స్పీచ్కి ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా మనం చేసుకుంటూ వస్తే స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ వచ్చేసరికి మనం చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఈజీ ప్రజెంటేషన్. ఈజీగా, అర్థవంతంగా, ఏదో డిఫికల్టీ లాంగ్వేజ్లో సంస్కృత శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు. డిఫికల్టీలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ కొటేషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తికి, పబ్లిక్కి అర్థమయ్యే రీతిలో ఈజీ ప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు పబ్లిక్లో ఒక మంచి స్పీకర్గా, ఇంకా చాలామందికి భయాలు, ఆందోళనలు ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో అద్భుతమైన సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఉంటుంది. వీటన్నిటిని ఉపయోగించి మీరు పబ్లిక్ స్పీకర్గా రాణించాలని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.